సంతోషం టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దు. అప్రమత్తంగా విధులు నిర్వహించాలి. పీఓ ఏపీఓలకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బేబీ నాయన గడప గడపకు వెళ్లి తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచార కార్యక్రమం. ఉమ్మడి మేనిఫెస్టో పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నింపేలా ఉంది. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు హితం. విజయనగరం పట్టణం 16వ డివిజన్లో గల అంబటి సత్రం, అశోక్ నగర్, రింగ్ రోడ్ జంక్షన్ ప్రాంతాల్లో ఇంటింట ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారు రాష్ట్రంలోని రాక్షస పాలనకు అంతిమ రోజులు దగ్గర పడ్డాయని, రాబోయేది ప్రజా ప్రభుత్వమేనని, 5 ఏళ్ల వైకాపా పాలనలో అభివృద్ధిలో 30 ఏళ్ల వెనక్కి వెళ్లిందని, పరిపాలనా చేతకాని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని చెప్పడం జరిగింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని, ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకువచ్చి మన యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కృషి చేశారని అన్నారు. కానీ అదే సమయంలో అధికారంలో వచ్చిన సైకో ప్రభుత్వం వచ్చిన కంపెనీలను వెనక్కి తరిమేశారు. తర్వాత ఒక్క కంపెనీ కూడా తీసుకురాకపోగా ఇక్కడ ఉన్నవి కూడా పక్క రాష్ట్రాలకు పంపించేసి రాక్షస ఆనందం పొందారు. అదేవిధంగా రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, డ్రగ్స్కు యువత బానిసలై వారి భవిష్యత్తును కోల్పోతున్నారని, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయని, మహిళలకు రక్షణ కరువైందని, చట్టమే లేని దిశ పోలీస్ స్టేషన్లు పెట్టి మహిళలను మోసం చేశారని తెలపడం జరిగింది. నిత్యావసర ధరల పెరుగుదల, పన్నుల బాధలు, విద్యుత్ ఛార్జీల బాధలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతోని ప్రజలను అస్తవ్యస్తలకు గురి చేస్తున్న వైకాపా ప్రభుత్వం ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, మెన్స్ దోపిడీలు, ఇలా ఇది దోపిడీల ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మాయమాటలు చెప్తూ సానుభూతి డ్రామాలు వాడుతూ మళ్ళీ ప్రజలు మోసం చేయాలని చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరడం జరిగింది. మే 11 జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైన ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా, శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2 సెంట్లు ఇస్తాం మన ప్రభుత్వం వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మండల్ లిమిట్లో అంటే విలేజెస్లో అంతా 3 సెంట్లు పట్టాలు ఇస్తాం. అయితే అలాగే మనం చదువుల కోసం ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే 15,000 రూపాయలు ఇస్తాం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇస్తాం. అలాగే అంబేద్కర్ విదేశీ విద్య అనేది మళ్ళీ మనం మొదలు పెడతాం. మన లాస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం అంబేద్కర్ విదేశీ విద్య అనేది ఒకటి పెట్టాము. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇటువంటి మంచి స్కీమ్ కూడా వాళ్ళు ఆపేశారు. అయితే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అంబేద్కర్ విదేశీ విద్య అనేది మనం మొదలు పెడతాం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా మనం మళ్ళీ మొదలు పెడతాం. ఎందుకంటే చాలామంది పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి చాలామంది పిల్లలు చదవటం ఆపేశారు. అయితే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా మళ్ళీ మనం మొదలు పెడదాం. అలాగే మహిళలకి ప్రత్యేకంగా ఫ్రీ బస్ ప్రయాణం, అలాగే వాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి, చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి. అలాగే ఉద్యోగాల దగ్గరికి వస్తే మనం ఎప్పుడైనా పెద్ద పీట వేస్తాం. అయితే ఉద్యోగాల కోసం 20 లక్షల ఉద్యోగాల కోసం మనం ప్రణాళిక వేశాం. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అలాగే ఉద్యోగాల కోసం మనం ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వర్క్ స్టేషన్స్ పెట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా పెట్టి, ఈ వర్క్ స్టేషన్స్ ద్వారా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి, లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వర్క్ స్టేషన్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఏ కంపెనీ ఎక్కడున్నా వరల్డ్లో, ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళ ఆ కంపెనీ కోసం పనిచేయవచ్చు. అయితే ఈ అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తూ ఉన్నారు. అలాగే మనం చెత్త పన్ను అనేది ఒకటి పూర్తిగా తీసుకోవటం ఆపేస్తాం. అలాగే మళ్ళీ మనం అన్నా క్యాంటీన్ని
100 రోజుల్లోనే మనం తెరుద్దాం. అలాగే డ్రగ్స్ గాంజాయి అనే పదార్థం 100 రోజుల్లోనే మనం అరికడదాం అనేది మనం చాలా ప్రణాళికలు వేశారు. అలాగే కార్పొరేషన్స్ అన్నీ కూడా మళ్ళీ మనం మొదలుపెట్టి మళ్ళీ అవన్నీ మళ్ళీ రివైవ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ అనేది ఏ కార్పొరేషన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే ల్యాండ్ యాక్ట్ వాళ్ళు తేటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అలాగే ఈ యాక్ట్ ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమో వాళ్ళ దగ్గర ఉంటుంది, జెరాక్స్ కాపీ ఏమో ఓనర్ దగ్గర ఉంటుంది. అయితే ఇటువంటి యాక్ట్ ఎప్పుడైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో మన భూమి, మన పొలమైనా, మన ఇల్లైనా మన పేరు మీద మిగలదనేది మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి రిపీల్ చేయటం జరుగుతుంది. అలాగే ఇవన్నీ మీరు చూసుకొని మళ్ళీ చేసి చూపెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలని మీ అందరినీ కోరుతూ మే 13న ఎన్నికల రోజు ప్రతి ఒక్క మనిషికి 2 ఓట్లు ఇస్తారు. ఈ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా, కలిసెట్టి అప్పలనాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరుతున్నాను. అలాగే 2 బ్యాలెట్ నంబర్ 1 మీద వస్తుంది. అయితే మీరు బ్యాలెట్ నంబర్ 1 కలిసెట్టి అప్పలనాయుడు గారు సైకిల్ గుర్తు, అలాగే బ్యాలెట్ నంబర్ 1 అదితి విజయలక్ష్మి గజపతి రాజు సైకిల్ గుర్తు అని వస్తుంది. 2 కూడా ఓట్ మీ సైకిల్ గుర్తు మీద వేసి అత్యంత మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతున్నాను. అలాగే నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి పొసపాటి అతిథి విజయలక్ష్మి గారు ఈ 177 బూత్కి అశోక్ నగర్కి వచ్చారు. ఈ వార్డుకు సంబంధించినంత వరకు ముందు నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా ఎలక్షన్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అశోక్ గారికి, అశోక్ గారి కుటుంబానికి ఈ ప్రాంతం అంతా కూడా ముందు నుంచి ఓట్లు వేస్తున్నారు, ప్రతిసారి గెలిపిస్తున్నారు. అత్యధిక మెజార్టీ కూడా వస్తున్నారు ఈ బూత్ నుంచి. ఈ బూత్లో ఉన్న సమస్యలను కూడా మేడం గారు పరిష్కరించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. మన 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఒకటి కలిసెట్టి అప్పలనాయుడు గారికి, 2 అతిథి విజయలక్ష్మి గారికి వేసి గెలిపించాలని. విజయనగరం జిల్లాలో ఈ నెల 13న జరిగే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ పోలింగ్ సంబంధించిన నిబంధనలపైన పూర్తి అవగాహన కలిగి ఉంటూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి పీఓలు, ఏపీఓలు ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాల్సి ఉందని చెప్పారు. ఎలాంటి సందేహాలు ఉన్నా శిక్షలో నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల విధుల్లో నియమితులైన పీఓ, ఏపీఓల 2వ విడత శిక్షణ కార్యక్రమాలు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం చేపట్టారు. రాజాం, చీపురుపల్లిలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి గురువారం పరిశీలించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపైన పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని గరివిడి ఎస్టీఎస్ అటానమస్ కళాశాలలో జరిగిన చీపురుపల్లి నియోజకవర్గ ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఇదే చివరి విడత శిక్షణ అయినందున ఈ శిక్షణ తర్వాత పూర్తి అవగాహనతో పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ఏమైనా లోపాలుంటే మాక్ పోల్ సమయంలోనే తెలిసిపోతుందని చెప్పారు. పీఓలు డైరీ 17C సక్రమంగా నింపి అందజేయాలని సూచించారు. ఎన్ని కాపీ కావాలో ఊళ్ళో కనుక్కొని ఎవరైనా ఇప్పుడు నిన్న ట్రైనింగ్ అటెండెన్స్
కొంతమంది రాలేదు ఇచ్చేసాం. సో వాళ్ళు కూడా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవాలి, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ తీసుకోండి. తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా పడలేదు అవి మళ్ళీ ఓకే అదే అది మళ్ళీ ఆర్డర్ వస్తుంది రాలేదా మీకు? నిన్ననే వచ్చి ఉండాలి. అయిపోయింది చేసుకోవాలి. నేను wherever I have participated and through even our course I have told మనకి ఎక్కడ కూడా హ్యూమన్ మిస్టేక్స్ హ్యూమన్ ఎర్రర్స్ వల్ల పోలింగ్ ప్రాసెస్లో తప్పైంది అనే మాట అయితే రాకూడదు. సో ఖచ్చితంగా మీరు ఆల్ ప్రొసీజర్స్ మీకు ప్రాపర్గా అవగాహన ఉండేటట్టు చూసుకోండి. మధ్యాహ్నం ఈవీఎం వీవీప్యాట్ కూడా we will be giving in all the rooms. సో రో వైజ్గా మీరు దయచేసి ప్రాపర్గా ఫెమిలియరైజ్ అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాండ్లింగ్ అలవాటు అవ్వాలి. డోంట్ పిఓ చూసుకుంటాము మేము కాదు కదా అలాంటిది కాకుండా మీకు పిఓకే ట్రైనింగ్ ఇచ్చింది. సో మీ పిఎస్లో ఇద్దరికి అన్ని ప్రొసీజర్స్ ఐడియా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఈవీఎం కూడా ప్రాపర్గా ఎలా కనెక్షన్స్ చేస్తున్నాము, స్విచ్ ఆన్ చేస్తే ఏమొస్తుంది, బ్యాటరీ ఎక్కడ ఉంది, ఏ పార్ట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో దట్ ఆ రోజు ఎనీ స్పెషల్ సినారియో ఉన్నా మనం చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ పీడిఎంఎస్ యాప్ కూడా ఐ థింక్ లాస్ట్ టైం ఆల్సో ట్రైనింగ్స్లో మీరు అందరూ డౌన్లోడ్ చేసి వాడి ఉండొచ్చు. సో మనం పోల్ డే రోజు పిఓ నంబర్ని దానిలో ఎక్కిస్తాము. బట్ ఆబ్వియస్లీ పోలింగ్ స్టేషన్లో మీరు కానీ పిఓ కానీ ఎవరైనా దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో పీడిఎంఎస్ యాప్ కూడా ఖచ్చితంగా పూర్తిగా అవగాహన ఉండాలి. ప్లస్ ఇవాళ స్పెసిఫిక్గా మనకి లాస్ట్లో మనం వీ హ్యావ్ షోడ్ ఆల్ ద ఫార్మాట్స్ ఇన్ డీటెయిల్. మీరు అంతా చేసినప్పటికీ పిఓ డైరీ కానీ 17C కానీ సక్రమంగా నింపకపోతే దెన్ అక్కడ ఏం జరగలేదు అన్నట్టు కూడా మనకి లైక్ అలా భావించడం జరుగుతుంది. మనకి ఇవాళ అడిషనలీ వీ హ్యావ్ గివెన్ యూ సమ్ స్లైడ్స్ ఆన్ పోస్టల్ బ్యాలెట్ కూడా వీ హ్యావ్ గివెన్ 10 slide presentation యూ కెన్ హ్యావ్ ఎ లుక్ అండ్ ఎన్షూర్ దట్ ఆ రోజు కూడా అక్కడ హెల్ప్ డెస్క్స్ ఉంటాయి. సో మీరు అది కూడా యూ కెన్ ఎన్షూర్ బుక్. If somebody did not get book in your constituency also, ఇక్కడ room wise number చెప్పేసి మీరు వెళ్ళే లోపు ఈవినింగ్ ప్రింట్ చేసి అడిషనల్ ఎనీ ఇష్యూ యూ కెన్ ఆస్క్. మీరు మధ్యాహ్నము మనకు వచ్చిన మెటీరియల్ ఫార్మ్స్ కవర్స్ అంతా ఒక సెట్ ఎనీ ఇష్యూ యూ కెన్ ఆస్క్. తీసాం ఎవరికైతే అలా తప్పుగా పడిందో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇంటిమేషన్ ఇంకొక ఆర్డర్ తీసాం. సో అది ఇవాళ రేపు సర్వ్ అవుతుంది. సో దాంట్లో మీకు రాజాంలో ఏ హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ అది వస్తుంది. మన పోస్టల్ బ్యాలెట్ ఈసారి గవర్నమెంట్ 14 మనకి 10 పేపర్స్ ఇస్తా ఉన్నారు. మమ్మల్ని యాప్ అవ్వచ్చు సో డిస్ట్రిబ్యూషన్ రోజు అడిషనల్ గా మీకు మెటీరియల్ ఇస్తాం. ఓకే దట్ వీ హావ్ ఆల్రెడీ టోల్డ్ దట్ విల్ బి ప్యాక్డ్ అకార్డింగ్లీ. ముందుగా అది సిఇఓ సో మీ అందరితో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయమని చెప్పాము. సో ఇప్పటి నుంచి 12వ తారీఖులోపు మళ్ళీ మీకు ఆల్ నోట్స్ చెక్ లిస్ట్ డూస్ అండ్ డోంట్స్ ఇవన్నీ కూడా దాంట్లో షేర్ చేస్తాం. మళ్ళీ మీరు చూసుకోవచ్చు. వీడియోస్ కూడా రోజు ఒక ట్రైనింగ్ కౌంటర్ డౌట్ క్లియరెన్స్ ఒక సెషన్ ఉంటుంది. సో దాంట్లో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి పని చేయాలి. సో యూ ప్లీజ్ ఎన్షూర్ దట్ ఫ్యూల్ డస్ నాట్ కమ్ అప్. తర్వాత మనకి పోల్లో అన్ని మీరు సక్రమంగా చేసినప్పటికీ కూడా ఫార్మ్స్ వాటెవర్ 17C PO డైరీ నాన్ పోల్ సర్టిఫికేట్ ఈ ఫార్మ్స్ సరిగ్గా నింపకపోతే కూడా అక్కడ సరిగ్గా జరగలేదేమో అనే ఇంప్రెషన్ కలుగుతుంది. సో యూ అండర్స్టాండ్ హౌ టు బిల్ టోటల్ ఓట్స్ టాలీ అవ్వడం అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత టుడే వీ హ్యావ్ ఆల్సో గివెన్ 2 అదర్ థింగ్స్. ఈవినింగ్ ఒక గూగుల్ షీట్ లో ఒక టెస్ట్ లాగా ఇచ్చాము. అక్కడ కూడా తెలిసిపోతుంది సబ్మిట్ చేశాక. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ కాన్ఫిడెన్స్ మెజర్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ దీంట్లో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మీ అందరికీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది 5, 6, 7 అంటే ఏ రోజు ఎక్కడి నుంచి వేయాలని. సో అలా ఉంది కాబట్టి మనము ఛాన్స్ దట్ ఇట్ వుడ్ మేక్ ఎనీ మిస్టేక్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ ఇన్వాలిడ్. Any doubts but also you can clarify. So these are points from my side. మీకు ఏదైనా ఉంటే అడగండి. Any doubts issues. ఈ రోజు ఎంతమంది క్లియర్ కాపీస్ విజయనగరం జిల్లా బొబ్బిలి 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలంలో గల ఇట్లా మామిడిపల్లి సోంపురం మరివలస
ఎస్ చింతలవలస, కొంపాడవలస గ్రామాల్లో నేడు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ శ్రీ బేబీ నాయన్ గారు గడప గడపకు వెళ్లి తమ అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమై వారి మద్దతు కోరడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో బేబీ నాయన్ గారితో పాటు గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ తెండు లక్ష్మీనాయుడు గారు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ గారు మరియు మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తెలుగుదేశం జనసేన బీజేపీ గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీస్ అందరూ వచ్చి ఈరోజు చలవేంద్ర అంటే పత్రిక చలవేంద్ర రెండు కూడా ప్రారంభించడం జరిగింది. 1 గంటలకి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఇవ్వడం జరిగింది. ఈ విషయం ప్రజలు ఇప్పుడు వేసవికాలం 45 నుంచి 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత ఉన్నంత ద్వారా మేము ప్రజలకి దాహాన్ని తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించాము. ఇక్కడి నుంచి 40 రోజులు కంటిన్యూగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామని నేను మీ వీడియో తరఫున నేను అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. 2024 మే 11 జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మరి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను విజయనగరంలోని అన్ని ఏరియాల్లో కూడా ప్రచారం నిర్వహిస్తూ మరి ఈరోజు టిప్పిల్ వీధి, కాటి వీధి, బ్రహ్మపురం, అలాగే బార్గేట్, అశోక్ నగర్, తర్వాత శంకర్ వీధి, అలాగే దాసంపేట జంక్షన్ వరకు అలాగా ప్రచారాన్ని నిర్వహిస్తూ రావడం జరుగుతుంది. మరి ముందుగా మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మరి గౌరవం కోసం కార్మికులు ఆ రోజు పోరాడి మేడేని సాధించుకున్నారో అలాగే ఆత్మగౌరవం కోసం ఈరోజు ఎన్నికల బరిలోని ఇండిపెండెంట్ అభ్యర్థిగా దిగిన నాకు విజయనగర ప్రజలందరి ఆశీస్సులు కూడా మెండుగా లభించాలి. వాళ్ళందరి ఆదరాభిమానాలతో ముందుకెళ్లాలని నేను ప్రజలందరినీ కూడా వాళ్ళ మద్దతును కోరుతూ ఎత్తున నేపథ్యంలో అన్ని చోట్ల కూడా చాలా చక్కగా ఆదరిస్తున్నారు. ఈరోజు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఘనంగా స్వాగతం పలికి నాతో పాటు మరి ఏదైతే మేము ర్యాలీగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నామో అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను తెలియజేస్తున్నది ఒకటే, ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్గా కానీ ఎమ్మెల్యేగా కానీ పనిచేసినప్పుడు ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా విజయనగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారంతో మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన సాగించి మీ అందరి మన్నలను పొందాను. అంతకంటే కూడా ఇంకా బాగా మీ అందరి మన్నలను పూర్తి స్థాయిలో పొందే విధంగా పరిపాలన చేసే అవకాశం నేను చేసేలాగా మీ అందరి తాలూకు సహకారంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. విజయనగరానికి, విజయనగర ప్రజలకి సేవ చేసే అదృష్టాన్ని కల్పించండి అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, అలాగే వృద్ధులు కానీ, అన్ని వర్గాల వారు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ వారి అవసరాలకు అనుగుణంగా అలాగే విజయనగరాన్ని కూడా అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాటిలోని ప్రజలకు ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఇస్తాయో అవి అన్ని కాన్స్టిట్యున్సీల కంటే కూడా విజయనగరంలో మరింత మెరుగ్గా అందేలాగా చేయడంలో నేను ముందుంటానని, మరి ఏదన్నా మాట చెప్పేటప్పుడు ఆ ప్రకారంగా చేసుకుని వెళ్ళడం అనేది నాకు అలవాటు కాబట్టి మీ ఆడపిల్లగా నన్ను ఆదరించి అభిమానిస్తున్న మీరు మరి గాజు గ్లాసు గుర్తుకి మీ అందరి అభిమానాన్ని కూడా ఓట్ల రూపంలోనే వేసి క్రమసంఖ్య 10 గాజు గ్లాసు గుర్తు మరి మీ అందరి ఆదరాభిమానాలతో నన్ను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించి మీ అందరి సేవ చేసే అదృష్టాన్ని కల్పించమని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మా గాజు గ్లాసుపై మీ స్పందన చెప్పండి అమ్మా. దీనిపైన వివాదాస్పదంగా ఉంది కదా, దీనిపైన మీ ఉద్దేశం? గాజు గ్లాసు గుర్తు కేటాయించడం అనేది
మా అందరికంటే కూడా ఈరోజు ఏదైతే ప్రజలు అందరి తాలూకు ఆదరాభిమానాలు చూస్తున్నామో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ సంతోషం చూసి మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఒక మంచి జరిగింది, ఇది మంచి పరిణామం, మీకు గుర్తు రావడం అనేది వాళ్ళందరూ ఇష్టపడుతున్న విషయం కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మన గుర్తు గాజురాజ్ గుర్తుకే, గాజురాజ్ గుర్తుకే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.